హలో, వెల్కమ్ టు ఆటగాడు ప్రసాద్ వ్లాగ్ 1. మరి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా పదండి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డే స్టార్ట్ అవ్వాలంటే మాత్రం హాట్ వాటర్తోనే స్టార్ట్ అవుతుంది అనమాట. అదేందో తెలియదు కానీ మిగతావన్నీ పాటిస్తానో లేదో తెలియదు కానీ ఇది మాత్రం ఖచ్చితంగా పాటిస్తాను అనమాట. ఇది మంతెన సత్యనారాయణరాజు గారు చెప్పింది. మీరు కూడా కుదిరితే ట్రై చేయండి మామ. మంచి అలవాటు నేర్చుకోవడం మంచిదే కదా. ఏం లేదు, డైలీ మార్నింగ్ 1 లీటర్ హాట్ వాటర్ తాగేయటమే. మొత్తం అంతా ఫ్రీ అయిపోయిన తర్వాత నీట్గా మనం డైలీ రోజు వర్కౌట్ స్టార్ట్ చేస్తాం. కాకపోతే ఈరోజు స్టార్ట్ చేయడం కుదరలేదు. ఈ యానిముత్యాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. వీడి గురించి లాస్ట్లో మాట్లాడదాం. నిజం చెప్పాలంటే ఈరోజు వర్కౌట్ చేయకపోవడానికి వీడు కూడా ఒక రీజను. ఈలోపు ఇంట్లో వాళ్ళు టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అదేనండి, నూడిల్స్ చేస్తూ ఉన్నారనమాట. సో మనం ఖాళీగా ఉండకూడదు కాబట్టి ఊరికి జస్ట్ గెరెట్తో 2 సార్లు అటు ఇటు ఊపుతూ మనం ఏదో పని చేస్తున్నట్టు కనబడితే చాలు ఇంట్లో వాళ్ళ ముందు. మరి మనం మిగతా మ్యాటర్ మీకు తెలుసు కదా. ఈరోజు అన్నిటికంటే వెరైటీ ఏంటి అంటే కనుక టిఫిన్ తిన్న పావు గంటకే మళ్ళీ భోజనం తినాల్సి వచ్చిందనమాట. ఎందుకు అంటే మనం టిఫిన్ తిన్నది 1:15 గంటకు కాబట్టి. ఈలోపు మధ్యాహ్నం నుంచి ఆఫీస్కి వెళ్ళే టైం అయింది. రెడీ అయిపోయి అయితే మొత్తానికి ఆఫీస్కి వచ్చేసాను. చూస్తున్నారు కదా ఎలా ఉంటాయన్నమాట వాచెస్. దాంట్లో అయితే బ్యాటరీస్ వేయాలి. ఆల్రెడీ మనది ప్రసాద్ వ్లాగర్ అనే ఛానల్ ఉంది. అందులో మూవీస్ రివ్యూస్ అయి పెడతాం అనమాట. అది అవ్వలేదన్నా కొంచెం చిరాకు ఉంది. అలాగే మనకి మార్నింగ్ నుంచి హెడేక్గా ఉందన్నమాట. సో ఏం చేస్తాం, హెడేక్ అయితే వచ్చేస్తూ ఉంటుంది, తెలిసిందే కదా. తర్వాత అప్పుడే గుర్తొచ్చింది ఏంటి అంటే కనుక రోజు మనం కొట్టుకునే పర్ఫ్యూమ్ ఈరోజు అయిపోయింది. అదేంటి మామ అంటే కనుక తప్పదండి. జీవితంలో అన్నీ అనుభవించలేకపోయినా కనీసం సెంటు బాటిల్ అయినా కొట్టుకొని మంచి వాసనైనా అనుభవించాలి కదా. ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఫైనల్గా ఈరోజు. కాకపోతే ఒక ట్విస్ట్ జరిగింది, అది లాస్ట్లో చెప్తాను. సో సాయంత్రం అయింది, కొద్దిగా ఆకలి మొదలైంది. హెల్త్ కూడా కొంచెమైనా కాపాడుకోవాలని అరటిపళ్ళు అయితే కొనుక్కొని తిన్నాను. ఈలోగా గుర్తొచ్చింది ఏంది అంటే కనుక మన మైండ్కి దుమ్ము పట్టినా పర్లేదు కానీ ప్రోడక్ట్స్ మాత్రం నీట్గా ఉండాలి. అందుకనైతే ఆ ప్రోడక్ట్స్ అన్నీ క్లీన్ చేసాము. ఈలోగా సాయంత్రం టైం అయిపోయింది. సరే ఎలాగో కష్టపడ్డాం కదా అని అయితే మాత్రం చూస్తున్నారు కదా ఇలా రోటీలు, దాంతోపాటు అయితే ఎగ్ ఫ్రై మొత్తానికి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను క్యారేజ్. అది కంప్లీట్ చేసేసి కొంచెం హెల్త్ కూడా కాపాడుకోవాలి, హెల్త్ను కూడా టేస్టీగా కాపాడుకోవాలి కాబట్టి పప్పుండలు అంటారు అవి తిన్నాను. తర్వాత కొంచెం పనుండి వేరే వాచ్ షోరూమ్కి అయితే వచ్చానమాట. ఏంటో భయ్య, వాచ్ షాపుల్లో వాచీలన్నీ నచ్చుతూ ఉంటాయి కానీ అంతంత కాస్ట్ మనం కొనలేం కదా అని గుర్తొస్తూ ఉంటుంది. ఇక ఇదైతే నా ఫేవరెట్ ప్లేసు. ఏంటనేది మీరు గెస్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. సో పని మీద 1 టౌన్ వచ్చానమాట. తీరా మనం పని చూసుకునే లోపే 9 అయిపోయిందని అందరూ క్లోజ్ చేశారు. ఇంకా అక్కడ మనం పీకేది ఏమీ లేక రిటర్న్ అయితే అయిపోయింది ఆఫీస్కి. డీమార్ట్ చూస్తే ఒకటి గుర్తొచ్చిందనమాట. మనకు పనికిరాని ఎక్కువ కొంటుంటాం అందులో. ఇంటికి వచ్చి వీడియో చేస్తూ ఉన్నాను అనమాట. సో తెలిసిందే కదా, మూవీ ఛానల్ ఒకటి ఉంది మనకి రివ్యూస్ చెప్పేది. దాంట్లో అయితే కొత్తగా హక్ అనే మూవీ చూశాను. ఆ రివ్యూనే ఇది. మనకు డైలాగ్ ఉంటుంది కదా, చదువు తప్ప మనకి అన్నీ ఇంట్రెస్టే అని వచ్చాడనమాట. సో వీడియో చెప్తూ ఉన్నాను, మధ్యలో అయితే ఎంట్రీ ఇచ్చాడు. నేను కూడా కనబడతాను, నేను కూడా చెప్తానని. చెప్పు, నీ పేరేంటి? అర్థమైంది కదా. అర్థమైన వాళ్ళు అయితే మాత్రం కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. లాస్ట్లో చెప్తాను ట్విస్ట్ ఏంటంటే సెంటు బాటిల్ మర్చిపోయాం.